నమస్తే అన్న. ముందుగా మీకు ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు. ఆషాఢ మాసం బోనాలు శుభాకాంక్షలు మేడం. అన్న, ప్రతి ఇయర్ కూడా అమ్మవారి బోనాలు ఏ విధంగా జరుగుతాయో మనకు తెలిసింది. మీ కుల వృత్తులే అంటే మీ నాన్నగారు అన్నగారు ఇలా అందరూ చేస్తూనే ఉన్నారు, వంశం పరంగా వస్తుంది. ఈ సంవత్సరం అమ్మవారి ప్రత్యేక పూజలు ఏ విధంగా ఉన్నాయి? మాకు చాలా అదృష్టవంతం. ఇక్కడ మా పూర్వీక కాలం నుంచి మేము తాత ముత్తాల నుంచి పూజారిగా చేసుకుంటూ వస్తున్నాము. తాతగారు భవాని, నరసింహ, బాగయ్య, బ్రహ్మయ్య, సాయిబాబాచారి, అలాతో శ్రీకాంత్ అన్న, శివాచారి, నేను పూజలు ఇక్కడ మేము 26 మంది కులవృత్తులంబి అలా పూర్వీక కాలం నుంచి అమ్మవారి దగ్గర సేవలు అందించడం జరుగుతుంది మేడం. ఇక్కడ మనకి ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం అవుతున్నాయి అనమాట. ఇక్కడ గోల్కొండ ప్రత్యేక ఏంటంటే మనకి నెల రోజుల పాటు పూజలు అవుతాయి. మనకి ప్రతి గురువారము, ఆదివారము, అలాగే మంగళవారం పూజలు జరుగుతాయి మేడం. మొదటి బోనం అలాగే చివరి బోనం కూడా గోల్కొండ అమ్మవారికే దక్కుతుంది, అది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి అమావాస్య రోజు నుంచి ప్రత్యేక పూజలు కూడా మొదలయ్యాయి. ఏ విధంగా ఉన్నాయి? చాలా పెద్ద ఎత్తున మనకి ఆడపడుచులు మహిళలందరూ మనకి బొట్లకి పూ తీసుకుంటే బొట్ల కార్యక్రమం ఉండే మేడం. హైదరాబాద్ కాదు మన జంటల నగరాల నుంచి చాలా మంది అమావాస్య రోజు అమ్మవారికి బొట్లకి పూ తీసుకుంటూ అమ్మవారికి ఓడి బియ్యము, అలాగే అమ్మవారికి నైవేద్యము అమ్మవారికి తీసుకొచ్చి బాగానే మనకి సమర్పించడం జరిగింది మేడం. జగదాంబ అమ్మవారికి, మాంకల అమ్మవారికి సమర్పించడం జరిగింది మేడం. బోనాలు మాత్రం అమ్మవారికి వేల సంఖ్యలో సమర్పించుకుంటూ ఉంటారు. మరి ఈ సంవత్సరం వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ సంవత్సరం మనకి మొన్న రివ్యూ మీటింగ్ జరిగింది. మనకి కొండా సురేఖ మ్యామ్ మినిస్టర్, దేవాదాయ శాఖ మినిస్టర్ కొండా సురేఖ మ్యామ్ గారు మన రివ్యూ మీటింగ్ అయింది. అన్ని డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మనకి సీసీ ఫోటోస్ కెమెరా, అలాగే మనకి పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, గోల్కొండ ఐసీపీ సార్, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ భక్తులకు వచ్చే భక్తులకి ఇక్కడ పీస్ అండ్ మైట్రీ కమిటీ వాళ్ళు ఉంటారు మేడం. వాళ్ళు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకి ఉదయం నుంచి మార్నింగ్ నుంచి మనకి భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ వరకు గుడి క్లోజ్ అయ్యే వరకు భక్తులు వచ్చి వెళ్ళే వరకు భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు, సీసీ ఫోటోస్, వాటర్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ ప్లస్ మనకి ఏది ఉన్నా మనకి అన్ని ఏర్పాట్లు కూడా సమస్య చేసింది. ఈసారి అమ్మవారికి ప్రత్యేకత కూడా చీర అలాగే కవచం కూడా బంగారంది మీరు చేయించడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? నాకు చాలా అదృష్టం మేడం. నేను వేరే దేవాలయం వెళ్ళడం జరిగింది. నాకు ఒక కోరిక ఉంటే ఇలా మాంకల అమ్మవారికి నెల రోజుల పాటు ఆషాఢ మాసంలో అమ్మవారికి మాంకల అమ్మవారికి ఉంటే బాగుంటుందని నేను ఒక మాంకల అమ్మకి ఒక బంగారు చీర, అలాగే అమ్మవారి కవచం, అమ్మవారి పాదాలు నెల రోజుల పాటు మనకి రేపు ఊరేగింపులో మాంకల గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి మా ఇంట్లో నుంచి మాంకలమ్మ ఉత్సవ విగ్రహాలు, అలాగే బంగారి బోనము, అలాగే మా శ్రీకాంతాచార్య అన్న గారు అమ్మవారికి కాసులారు చేయించడం జరిగింది. అలాగే మా లక్ష్మీ పెద్దమ్మ సనత్ నగర్లో ఉంటుంది, మా అమ్మ వాళ్ళ సిస్టర్, ఆమె నల్లపూసలారు చేయించడం జరిగింది మేడం. బంగారు చీరే ఈ కవచం అనేది ఊరేగింపులో పెద్ద ఎత్తున కళాకారులతోని, బ్యాండ్ తప్పులతోని మనకి ఊరేగింపులో మనకి తీసుకురావడం జరుగుతుంది మేడం. అమ్మవారిని మీ ఇంటి ఆడపడుచులాగా అమ్మవారికి బంగారు కవచం, చీర, అలాగే నల్ల పూసలు ఇవన్నీ కూడా చేయించడం అనేది చాలా సంతోషంగానే ఉందని చెప్పొచ్చు. అంటే ఎలా అనిపించింది మీకు? అమ్మవారు ఏమైనా చెప్పడం జరిగిందా కళలో, లేకపోతే ఎలా? అదే అమ్మవారి ఇంటి మాంకలమ్మ ఇంటి దేవత అమ్మ, ఏది మొక్కినా మాకు ఏది నెరవేరుస్తుందమ్మా, పూర్వీకాలం నుంచి నెరవేరుస్తుందమ్మా. సో అలా మీరు చేయడం జరిగింది. అలా చేస్తున్నాను. అమ్మవారు కూడా మీకు ప్రత్యక్షంగా 2-3 సార్లు కనిపించడం జరిగింది. ఒకసారి మీరు మాతో కూడా పంచుకుంటే. అది కలవడం, నాకు కలవడం జరిగింది. ఎంత సంతోషంగా ఉంది, ఆనందంగా ఉన్నది మీరు చేస్తున్నాను నాకు. అలాగే మా శ్రీకాంత్ అన్న వారికి, మా నాన్నగారికి కలవడం మేడం. ఏది ఉన్నా నేనున్నాను మీ ఎంబడి అని మాకు చెప్పడం జరిగింది మేడం. కళలో నేనున్నాను, ఏ బుగులు ఏం లేదు అన్నట్టు మాకు రావడం జరిగింది మేడం కళలో. గోల్కొండ అమ్మవారి ప్రత్యేకత అంటేనే అందరికీ తెలుసు అనే చెప్పొచ్చు. అయితే ఈ ఆషాఢ మాసంలో బోనాల సమయంలో ఇక్కడ చండీ హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది. ఇంకా ఎలాంటి ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు? అంటే మనకి చండీ హోమం పూజ ఉంటుంది మేడం. మా ఇక్కడ ఏవో వసంత మేడం, అలాగే ట్రస్ట్ బోర్డ్ ఆకుల చంద్రశేఖర్ గారు, ఇక్కడ మా 26 మంది కులవృత్తుల్లో ఉన్నాము. మేము అందరం కలిసిమెట్టి మాకు ఒక 5వ పూజ రోజు హోమం పూజ ఉంటుంది. కలిసిమెట్టి 5వ పూజ రోజు చేస్తాం మనం. ఇద్దరు అమ్మవారికి, మనకి జగదమ్మ అమ్మవారికి పాటు మాంకల అమ్మవారికి ఒక హోమం పూజ ఉంటుంది మనకి. 5th పూజ రోజు చేస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే 9 పూజలకి ఒక్కొక్క పూజ ఒక్కొక్క అలంకరణ ఉంటుంది. ఒకరోజు శాకాంబరి డెకరేషన్, ఒకరోజు వెజిటేబుల్ డెకరేషన్, ఒకరోజు బ్యాంగిల్స్ అలంకరణ ఉంటుంది. ఒకరోజు అన్ని మనకి 9 పూజలు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రూపంలో దర్శనం ఇలా జరుగుతుంది. జగదమ్మ అమ్మవారు, మాంకల అమ్మవారు. వచ్చే భక్తులకు ఏం చెప్తారు? వచ్చే భక్తులకి ఏమైనా అందరూ ఫ్యామిలీతోని అందరూ మంచిగా రావాలి. అమ్మవారికి మొక్కుకున్న మొక్కుకున్న అమ్మవారు నెరవేరుస్తుంది. చాలా శక్తిగల మహిమగల అమ్మవారు. ఇక్కడ మేము మాకే చాలా అదృష్టం. ఇక్కడ మేము అమ్మవారి సేవలు అందిస్తున్నాము. మా ఇక్కడ 26 మంది అలా తరతరాలుగా సేవలు అందిస్తున్నాము. అందరికీ మనకి వచ్చే ఫ్యామిలీతో ఏ మొక్కుకోరని అమ్మవారు నేర్స్తుంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు గవర్నమెంట్ నుంచి మనకి అన్ని ఏర్పాట్లు, సీసీ కెమెరా కానీ ఏ ఇబ్బంది కలగకుండా మొన్న రివ్యూ మీటింగ్ జరిగింది. భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మొన్న కొండా సురేఖ మ్యామ్ గారు, అలాగే మా వసంత మేడం గారు, ఏసీపీ ఫయ్యాజ్ సార్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ ఈ వచ్చే బోనాల గురించి క్యూలను, అలాగే క్యూలను భక్తులకు అలాగా వచ్చే బోనాలకి శివసత్తులకి లేడీస్ బోనంకి క్యూలను అలాగా పెట్టడం జరిగింది. ఏ ఇబ్బందులు కూడా అన్ని ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది. గత మా వసంత మేడం గారు
ఉదయం వచ్చి టెంపుల్ ఓపెన్ చేసే నుంచి మనకి ఈవినింగ్ క్లోజ్ అయ్యే వరకు మా మేడం మాతోనే ఆమెకి మాకు అమ్మవారు పంపించిన ఒక అమ్మవారి రూపంలో మా మేడం గారు టెంపుల్ క్లోజ్ అయ్యేంత వరకు మళ్ళీ ఇక్కడ టెంపుల్ క్లోజ్ చేసిన తర్వాత మనకి ఏసీపీ సార్ కానీ అందరికి డిపార్ట్మెంట్ కి గుడి క్లోజ్ అయింది హ్యాండ్ ఓవర్ చెప్పేసిన తర్వాత మాకు చాలా సహకారం అందిస్తుంది మా వసంత మేడం గారు. చాలా అదృష్టం మాకు మేడం ఉండడం. అన్న గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బోనాలు అంగరంగ వైభవంగా ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.